ఇప్పుడు ఇందాక మహిళలకి వస్తుంది ఛాన్స్ అన్నారు. మహిళల ఛాన్స్ వస్తే మీకే ముందు అసలు వచ్చేది. మీకు ఎక్కడ టికెట్ ఎమ్మెల్సీ అయిపోయిందా, టికెట్ ఇవ్వాలంటే నువ్వు వద్దులే అన్నా మీ ఆవిడకి ఇద్దాం, ఆల్రెడీ ఆమె కార్పొరేటరు అని ఇచ్చే ప్రమాదం ఉంటుంది. అది సరే, అది జరగబోయే కాలం అనుకోండి. దాన్ని ఎలా జరుగుతుందో మనం తర్వాత చూద్దాం. కాబట్టి ఇక అన్ని అయిపోయినాయి. ముందు తీసేస్తే వెనక సోఫా సెట్ ఉంది. దానిలో ముందు డైమండ్ బాబు గారికి చేద్దాం. ఏమో సత్యమంటి వచ్చావు, ఒకటి వచ్చావు. తర్వాత అచ్చాల వెంకరెడ్డి చేత ఎమ్మెల్సీ కేశరత్నం గారు సత్కరిస్తున్నారు. కాబట్టి చప్పట్లు కొట్టి డైమండ్ బాబు చాలా స్పెషల్. శాసనసభ్యుడిగా శాసనసభలో ప్రవేశిస్తాడని మనం అందరం భావిస్తున్నాం. మీ అందరూ కూడా ఆయనకి ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఓకే, సత్యమణి అమ్మ వచ్చారా? రండి. ఈసారి ఓసీ అయితే మాత్రం అచ్చాల వెంకరెడ్డి మనం మేయర్గా అవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఆయన పాత్ర ఇచ్చి పార్టీ తరపు నుంచి ఏదైనా సరే కష్టపడి ముస్తఫా గారు అంతకుముందు లేదు, జాలి గారు ఉన్నప్పుడు లమ్ముడు సుమాలి గారు నా భార్య కార్పొరేట్ సీట్ ఇచ్చారు కాంగ్రెస్ గవర్నమెంట్ లో. అప్పుడు కార్పొరేట్ గా కలిసాం, మా భార్య కలిసింది. ఇప్పుడు ఈసారి ముస్తఫా గారు చేతులతో కలిసి కార్పొరేట్ గా కలిసాం. ఆ వార్డులో మంచి పనులు చేసుకొచ్చాం. ఇప్పుడు ఎన్ని రోజులు బతుకుతామో అని తెలియదు. మా ముందు సీఎంలు వెళ్ళిపోయారు, సెంట్రల్ మినిస్టర్, స్టేట్ గవర్నమెంట్, రోడ్లు వెళ్ళిపోయారు, అందరూ వెళ్ళిపోయారు. పార్టీ తరపు నుంచి పట్టుకుని ఉందాం. ఎన్ని రోజులు ఉంటామో తెలియదు. కానీ ఎప్పుడు దాకా వైఎస్ఆర్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని అందుకే ఉంటానని చెప్తూ నమస్కారం పెడుతున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున వార్డు ప్రెసిడెంట్ గా 5 సంవత్సరాలు, ఎస్టీసీఎల్ నగర అధ్యక్షుడిగా 6 సంవత్సరాలు చేసిన తర్వాత కొన్ని అన్యాయ కారణాల వల్ల సీటు ఇవ్వకపోవడం జరిగింది. ఆ తర్వాత సీటు ఇవ్వకపోయినా నేను ధైర్యంగా ఇండిపెండెంట్ గా వేసి గెలిచి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టికెట్ తీసుకొచ్చి మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. నా వార్డులో ప్రజలు కానివ్వండి, నా ఫ్రెండ్స్ కానివ్వండి, అందరూ కూడా నన్ను గెలిపించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. 28వ డివిజన్ కార్పొరేటర్ పడాల సుబ్బారెడ్డి గారిని స్వాగతిస్తున్నాం. నువ్వు ముందు 20వ డివిజన్ని చూసుకుంటా ఉండు, తర్వాత ఎవరో ఒకరి డివిజన్ ప్రెసిడెంట్ మనం ఎన్నుకుంటాను, అప్పుడు దాకా నువ్వు ఆ డివిజన్లో పనిచేస్తా ఉండు, తర్వాత చూద్దామని చెప్పారు. అలా గెలిచిన తర్వాత ఒక 2 నెలలు గెలిచిన తర్వాత ఈ 2 నెలల బట్టి నీ పనితీరు చూస్తా ఉన్నాను. కాబట్టి నీకంటే ఇక్కడ ఎవరు వర్క్ చేసేవాళ్ళు నీకంటే ఎవరు లేరు కాబట్టి నేను డివిజన్ ప్రెసిడెంట్ గా నియమిస్తున్నాను. కాబట్టి ఇక్కడ నుంచి నువ్వు డివిజన్ ప్రెసిడెంట్ గా పనిచేస్తా ఉంటూ తర్వాత చూసుకుందాం. అలా కంటిన్యూషన్ గా 2019 మన గవర్నమెంట్ వచ్చిందా కూడా డివిజన్ ప్రెసిడెంట్ గా కండిషన్ ఇస్తాను. ఈ రోజు కూడా కండిషన్. అయితే 2020లో మాకు కార్పొరేట్ టికెట్ ఇచ్చేటప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాం. చివరికి పార్టీ పెట్టిన రోజు నుంచి ఈ వరకు కూడా
పనిచేస్తా ఉండగా కార్పొరేటర్ అని చాలా ఇబ్బంది పడ్డాం. ఆ ఇబ్బందులప్పుడు కూడా నా డివిజన్ ప్రజలు పూర్తిగా అండగా ఉండి కార్పొరేట్ టికెట్ నీకు రాకపోతే అవసరం అయితే నేను ఇండిపెండెంట్గా వీటి మీకు గెలిపించుకుంటున్నావు, ఈ 10 సంవత్సరాలు నువ్వు చేసిన పనితీరు చూసినావు అని చెప్పి ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి కూడా సిద్ధపడిన రోజుల్లో మళ్ళీ ఫైనల్గా అప్రెడ్ అన్నా ఉండి చివరి దాకా పోరాటం చేసి నాకు బీ ఫారం తీసుకొచ్చి టికెట్ ఇచ్చారు. అందుకని చెప్పి నాకు టికెట్ ఇచ్చిన అప్రెడ్ అన్నకి ముందుగా నేను ఇక్కడ రుణపడి ఉంటానని చెప్పి కూడా మీ అందరి సభలు చెబుతున్నాను. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కార్పొరేటర్గా చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఎప్పుడు కూడా రుణపడి ఉంటానని చెబుతున్నాను. అంత తర్వాత నా 28వ డివిజన్ ప్రజలు నాకు అండదండలుగా ఉండి పార్టీ ఒక టికెట్ వచ్చినా రాకపోయినా సరే మా నాయకుడిని నేను ఎన్నుకుంటున్నాం కాబట్టి అని చెప్పి వాళ్ళు నాకు పూర్తిగా మద్దతు ఇచ్చారు కాబట్టి నేను పూర్తిగా నా డివిజన్ ప్రజలకు కూడా రుణపడి ఉంటాను. అలాగే నేను కార్పొరేటర్గా ఉన్నా లేకపోయినా నా డివిజన్కి మళ్ళీ ఎవరో ఒక నాయకుడు వచ్చి అంతవరకు కూడా నేను డివిజన్లో పార్టీ ఆఫీస్ మెయింటైన్ చేస్తానే ఉంటాను. వాళ్ళకి ఏ ఇబ్బందులు వచ్చినా నగరకు వచ్చినా కూడా వాళ్ళ ఇబ్బందులు చూడడానికి కూడా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడం కూడా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళందరూ చేస్తున్న డివిజన్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ కాదు, ఎమ్మెల్యే టికెట్ కంటే ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. దానికి హైదరాబాద్ వెళ్ళి కూర్చునే వాళ్ళం గెస్ట్ హౌస్లో, అయినా కానీ ఆ రోజుల్లో రాలేదు. మళ్ళీ ఇక్కడ పార్టీ గుర్తించి అప్రెడ్డి గారు నాకు పిలిచి మరీ టికెట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ నా దరిద్రం ఏంటంటే సైదా గారు అని ఉన్నారు, ఆయన ఆ పార్టీ అని ఈ పార్టీ అని వస్తూ ఉంటాడు. ప్రచారం మొదలు పెట్టిన తర్వాత కూడా మళ్ళీ నన్ను 2 సార్లు ఆపేశారు. ఆపేసి మళ్ళీ చివరికి అప్రెడ్డి గారు పట్టుబట్టి టికెట్ ఇవ్వాల్సిందే అని చెప్పి టికెట్ ఇప్పించడం జరిగింది. అలాగే నేను గెలవడంలో కూడా ఆయన చాలా సహకరించారు. జుడిపిల్ కాలనీ అని, రామరెడ్డి నగర్ అని అవన్నీ ఉన్నాయి. వాటిలో అప్రెడ్డి గారి ప్రభావం ఎక్కువ ఉంటుంది. వాటిలన్నింటిలో నా కోసం ప్రచారం చేసి అందరు నాయకులు కష్టపడి నన్ను గెలిపించడం జరిగింది. వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే మరి ముఖ్యంగా నేను ఉండేది కృష్ణానగర్, మా నాన్నగారు అయితే రామరెడ్డి నగర్లో ఉంటారు. అక్కడ మా నాన్నగారు గత 20 సంవత్సరాల నుంచి ఉన్నారు. ఆయన ప్రభావంతో నేను గెలవగలిగాను. అందుకని ఆయన కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నా ఈ జర్నీ మొత్తం నేనైతే అక్కడ కొత్త, అలాంటిది నాతో పాటు పనిచేసినది నేను ఆ రోజు వార్డు మొత్తం మీద 50 మందిని ఎంచుకున్నాను. 50 మంది కార్యకర్తలు ఆ రోజు నాతో అండగా ఉన్నారు. ఆ 50 మంది ఈ రోజు కూడా నాతో పాటు ఉన్నారు. ఒక్కళ్ళు కూడా ఇటు అటు పార్టీ మారలేదు, ఒకళ్ళు కూడా అటు ఇటు వెళ్ళలేదు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే మా వార్డులో మా కార్యకర్తలందరూ కూడా ఏదో ఒక న్యాయం నేను చేశాను. 6 రైస్ బళ్ళు ఇప్పించాను, 2 రేషన్ కార్డులు, 3 అంగన్వాడీ ఆయాలు, అట్లా మిగిలిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక న్యాయం చేశానని నేను సగౌరవంగా చెప్పుకుంటాను. నాకు నుంచున్న 50 మంది కార్యకర్తలు వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. డివిజన్ కార్పొరేటర్ గోపి శ్రీనివాస్ గారిని స్వాగతిస్తున్నాం. 33వ డివిజన్ కార్పొరేటర్